అత్యంత వైభవంగా శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తీక వనభోజన మహోత్సవం, ముఖ్య అతిథిగా ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, స్థానిక నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం నందు శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఊడుమాల్పురం మల్లుగాళ్ల సుబ్బరాయుడు, విజయలక్ష్మి దంపతులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం శివపార్వతులకు అభిషేకములు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు, ఉసిరి చెట్టు పూజ, శ్రీ ధన్వంతరి స్వామి పూజ అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పూల తోరణాలతో విశేషంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది మరియు ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సభలో ఆసీనులైన పెద్దలకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు మాట్లాడుతూ హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం శివుడు, విష్ణువులకు అత్యంత ప్రీతికరమైన నెల అని, ఈ మాసంలో దీపాలు వెలిగించడం, తులసి పూజ చేయడం, ఉపవాసాలు ఉండటం ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రకృతిలో భోజనం చేయడం ద్వారా దేవుని సృష్టిని స్మరించడం వనభోజనాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. వనం అంటే ప్రకృతి, భోజనం అంటే ఆహారం. ప్రకృతిలో, చెట్ల నీడలో భోజనం చేయడం ద్వారా మనిషి, ప్రకృతి బంధం బలపడుతుంది. ఈ ఆచారం సమాజంలో ఐక్యత, సత్సంగ భావనలను పెంపొందిస్తుందని తెలిపారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక వనభోజనం మహోత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయి బ్రాహ్మణ బంధుమిత్రులకు, భక్తులకు కమిటీ సభ్యులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం సుబ్రహ్మణ్యం, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఎం శ్రీనయ్య ట్రెజరర్, రామ మద్దయ్య టీడీపీ విశ్వనగర్ 17వ వార్డు ఇన్ఛార్జి, నాగ పుల్లయ్య, రామ మద్దయ్య, ట్రెజరర్, బాంబే వెంకటేశ్వర్లు, శేఖర్, చిందుకూరు శ్రీనివాసులు, తిరుపతయ్య, నాయి బ్రాహ్మణ బంధువులు, మిత్రులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. सर्वत्र विजयं प्रयच्छ आयुर्वर्धय वर्धय दीर्घायुष्मन्तं गुरु गुरु श्री लक्ष्मी गणपति अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये सर्वजनं मे वशमाने स्वाहा स्वाहा। ब्रह्मचारिणी तृतीया चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थी पंचमास्कन्धमादेति षष्ठाध्यायेति च अष्टमाकालरात्रे च सप्तमाशादे भैरवे नववासरसिद्धिक्षा नवदुर्गा प्रकीर्तिता। నవదుర్గలు ఏ విధంగా ఉన్నాయో అష్ట గణపతులు ఉంటారు. మొదట చేసింది గణపతి హోమం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం, ఇప్పుడు చేసేటువంటిది కార్యసిద్ధి గణపతి హోమం. కాబట్టి కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటుండండి. త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర ఓం గం గణపతయే సర్వపురుషవ శంకర సర్వదుష్టవ శంకర సర్వశ్వవ శంకర వశీ గురు యజమానస్య సర్వదోషాన్ బంధయ బంధయ యజమానస్య సర్వవ్యాధీని నిగృద్ధయ యజమానస్య సర్వవిషాణి సంహర సంహర యజమానస్య సర్వదారిద్ర్యం మోచయ యజమానస్య సర్వభద్రాణి శోభయ
తథాస్తు. ఆ పరిపిల్లలన్నీ దీంట్లో పోయండి. స్వాహా నమః శ్లోక్యాయ ఝావధాన్యాయ స్వాహా నమో వన్యాయ జగక్షాయ స్వాహా నమః స్రవాయ అంతా కూడా పరిపరి విధంగా ఇస్తున్నారు. అగ్నిష్టోమ, అతిరాత్ర, సాంతపమ, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ శతక్రత సంపూర్ణ సకల ఫలావాప్తి సిద్ధ్యర్థం అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఇటువంటి కూడా ధర్మాయాశ్రమాలైనటువంటి శ్రౌత యజ్ఞయాగాది ఇంకా లేకుంటే మన పోయిన సంవత్సరం టీడీపీ గవర్నమెంట్ లో పద్మశాల వాళ్ళకు సంఘానికి పెద్ద ఎత్తున కట్టించారు. అంటే ఏమన్నా సీఎం గారి ద్వారా లేకుంటే మా నాయకుల చేత కాదు సార్. ఇది 20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నాం. ఈ యొక్క 10 సంవత్సరాలలో ఇంత కట్టుకున్నాం. దానికి కూడా చేతనైతలేదు. ప్రతి సంవత్సరం దేవాలయ నూనెకు అయ్యగారికి కూడా చేతగాక సార్ పోయినాము, అప్లికేషన్ కూడా పెట్టాము. ఆ మహానుభావుడు ఏమంటున్నాడు మన కమిషనర్ గారు అక్కడ, ఇది టౌన్లకు లేదు, ఈ విలేజ్లకే రూరల్ అని అంటున్నాడు. మీరు జీవో చదవండి అంటాడు ఆయన.